నిర్గమకాండము 29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడిదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిపిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలెను. అహరోనునకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపబడవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులనుంచగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి, ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠం చుట్టూ దాని ప్రోక్షించవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును, దాని అవయములను దేనికి అది విడతీసి, దాని ఆంత్రములను, దాని కాళ్లను కడిగి, దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, ఆ పొట్టేలను వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బొటన వ్రేళ్ల మీదను, వారి కుడికాలి బొటన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తంలోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు క్రొవ్వును, కాలేజము మీద వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును.
ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనిదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకును అగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలుల్లో నుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును. వారు అభిషేకం పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా నుండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను ప్రతి దినము ఉదయమందు 1 గొర్రెపిల్లను సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 3 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 3 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పించవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబడి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఇందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైన యెహోవాను. నిర్గమకాండము 30వ అధ్యాయం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకంగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము
ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరములకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. నాకు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు. యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఇండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఇండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్లను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకుల ఇండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దానిని నరశరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనా చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను. దాని వంటిది కలుపువాడును, అన్నిని మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము,
గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళ్లకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దానినుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. నిర్గమకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసాముకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దానిమీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గురుతయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనము గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపబలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకునిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పాను. వారు దానితో, మాకేమి, నీవే చూచుకునుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకుని, ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిది. కాబట్టి
వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకుని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతని చూసి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరమియ్యలేదు. గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు సూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడగగా, వారు బరబ్బాని అనిది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడగగా, వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును కూర్చి నేను నిరపరాధిని, మీరే చీల్చుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిది. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చింది. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొలగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించింది. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనను తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు
ఆయనకు దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పి, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచివని అర్థం. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తొలగించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిది. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగా నున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగగా, పిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడయ్యున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తికొనిపోయి, ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారున్నారు గదా, మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి.